హలో ఎవరీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ 4th సెమిస్టర్లో ఉన్నటువంటి రీల్ అనాలిసిస్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. సో రీల్ అనాలిసిస్ ఈ మ్యాథమెటిక్స్లో ఏంటవుతుందని అంటే ఈ థియరీ పార్ట్స్, గ్రూప్ థియరీ లాంటి రీల్ అనాలిసిస్ లాంటి టాపిక్స్ అనేవి కొంచెం డిఫికల్టీగానే ఉంటాయి, అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగానే ఉంటాయి. సో ఇవి మనకి ఈజీగా రావాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఆ టాపిక్స్లో ఉన్నటువంటి డెఫినేషన్స్ని మనం ఫస్ట్ నేర్చుకోవాలన్నమాట. ఎవరైతే ఈ థియరీ పార్ట్స్లో ఉండేటటువంటి డెఫినేషన్స్ని అర్థం చేసుకుంటారో, నేర్చుకుంటారో వాళ్ళకి ప్రాబ్లమేటిక్ చాలా ఈజీగా వస్తుంది అనమాట. డెఫినేషన్స్ రాకుండా ప్రాబ్లమేటిక్ చేయడం అనేది కొంచెం కష్టం. సో కాబట్టి మనం ఈ వీడియోలో ఏం చేద్దామంటే ఈ ఫస్ట్ టాపిక్ ఏదైతే ఫస్ట్ యూనిట్ ఉంటుందో ఈ యూనిట్లో ఉన్నటువంటి బేసిక్స్ గురించి కొంచెం ఫస్ట్ మనం బేసిక్స్ కొంచెం నేర్చుకుందాం. ఓకే, సో జనరల్గా మనకి ఈ టాపిక్స్ ఈ రీల్ నెంబర్స్లో మనం ఏ నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నా సరే, ఎవ్రీ నాన్ ఎంప్టీ సెట్ having least element ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఎవ్రీ నాన్ ఎంప్టీ సెట్ దీన్ని వెల్ ఆర్డర్ ప్రిన్సిపల్ అని చెప్పేసి కూడా మనం అంటాం. వెల్ ఆర్డరింగ్ ప్రిన్సిపల్ అంటే నథింగ్ బట్ కొన్ని బేసిక్స్ అన్నమాట. పెద్దగా ప్రూవ్ చేయడానికి ఏమీ ఉండదు, క్లియర్గా అబ్జర్వేషన్ ద్వారా మాత్రమే మనం అర్థం చేసుకోవాలి. ఏ నాన్ ఎంప్టీ సెట్ తీసుకున్నా, నాన్ ఎంప్టీ అంటున్నాము అంటే అర్థం ఏంటి, అందులో ఎలిమెంట్స్ ఉంటాయనే కదా. సో ఎలిమెంట్స్ ఉంటాయని అంటే ఎక్కడో ఒక దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి కదా. సో ఎక్కడో ఒక దగ్గర నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఏంటవుతుంది అని అంటే ఖచ్చితంగా ఆ నాన్ ఎంప్టీ సెట్ కి లీస్ట్ ఎలిమెంట్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే ఈ సెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక సెట్ తీసుకున్నాం, ఎల్ అనేది ఒక సెట్ తీసుకున్నాం, న్యాచురల్ నెంబర్ సెట్ 1 2 3 అండ్ సో ఆన్, ఇన్ఫినిట్లీ మెనీ నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటవుతుందంటే ఈ ఎలిమెంట్స్ లో ఉండే కొన్ని ఎలిమెంట్స్ మనం సెపరేట్ గా కొన్ని సెట్స్ గా రాసాము అనుకోండి, ఆ సెట్స్ ని ఎన్కి ఏంటంటామంటే సబ్ సెట్స్ అంటాం. అంటే అర్థం ఏంటి, 1 3 5 అండ్ సో ఆన్, 1 2 6 7 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ఇలా కొన్ని సెట్స్ మనం కానీ ఫామ్ చేయగలిగితే ఈ ఎలిమెంట్స్ అన్ని ఇందులో ఉంటున్నాయి కదా. సో వీటిని ఎన్కి మనం ఏమని చెప్తామంటే సబ్సెట్స్. సబ్సెట్ అంటే అర్థం ఏంటంటే ఎస్ ని ఎన్ కి సబ్సెట్ అనాలి అంటే ఎస్ ఈజ్ సబ్సెట్ మీన్స్ ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ ఎన్ లో ఎలిమెంట్ అయి ఉండాలి. అప్పుడే ఎస్ ని మనం ఎన్కి ఏంటంటామంటే సబ్సెట్ అంటాం. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే కొత్తగా ఒక మాట వాడడం జరుగుతుంది, యాగ్రిగేట్. వాట్ ఈస్ యాగ్రిగేట్ అంటే యాగ్రిగేట్ ఈజ్ నథింగ్ బట్ సబ్సెట్. యాగ్రిగేట్ కూడా సబ్సెట్ లాంటిదే, గుర్తుపెట్టుకోండి. లైక్ వైజ్ సబ్సెట్ అన్నమాట. యాగ్రిగేట్ కూడా సబ్సెట్ లాంటిదే. కాకపోతే యాగ్రిగేట్ అంటే ఏంటంటే నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ సమ్ ఎన్ అనుకోండి. నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఎన్ ఈజ్ కాల్డ్ యాగ్రిగేట్ అంటాం. యాక్చువల్ గా సబ్సెట్స్ రాయమంటే మనం సెట్ థియరీలో నేర్చుకున్నాం. సబ్సెట్స్ రాయమంటే ఫస్ట్ ప్రతి ఒక్కరు రాసేది ఏంటి, ఇవ్వండి ఇది కూడా సబ్సెట్. ఎంప్టీ సెట్ ఇది ఆల్సో సబ్సెట్ అంటాం. ఎంప్టీ సెట్ కూడా మనం సబ్సెట్ అంటాం. అయితే యాగ్రిగేట్ అనేది ఎంప్టీ సెట్ అనేది యాగ్రిగేట్ కాదు. సో అదర్ దాన్ ఎంప్టీ సెట్ కానటువంటిది నాన్ ఎంప్టీ సెట్ అన్నమాట. సో ఎవ్రీ నాన్ ఎంప్టీ సబ్సెట్ ఈస్ కాల్డ్ యాగ్రిగేట్ అన్నమాట. ప్రతి నాన్ ఎంప్టీ సబ్సెట్ ని కూడా మనం యాగ్రిగేట్ అంటారు. సో దిస్ ఈజ్ అన్ యాగ్రిగేట్ బట్ దిస్ ఈజ్ నాట్ అన్ యాగ్రిగేట్ బికాజ్ ఇట్ డజంట్ హ్యావింగ్ ఎనీ ఎలిమెంట్స్ అన్నమాట. ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని మనం యాగ్రిగేట్ అని పిలవము. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ టాపిక్ లో వచ్చేటటువంటి డెఫినిషన్స్ లో ఫస్ట్ వన్ ఏంటంటే బౌండెడ్ అబోవ్ సెట్ అంటాం. ఒక సెట్ ని బౌండెడ్ అబోవ్ అని ఎప్పుడు అంటాం, బౌండెడ్ బిలో అని ఎప్పుడు అంటాం, బౌండెడ్ సెట్ అని చెప్పేసి ఎప్పుడు పిలుస్తాం అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. బౌండెడ్ అబోవ్ అంటే ఏంటి సార్ అంటే మనం ఏదైనా ఒక అగ్రిగేట్ తీసుకుంటే ఇఫ్ an aggregate some s is said to be bounded above, an aggregate is said to be bounded above if
there exists some k1 belongs to r తీసుకోవచ్చు లేదా k belongs to r అంటే ప్రాబ్లం లేదు. బౌండెడ్ బిలో కూడా మనం రాస్తాం కాబట్టి నేను k1 అని చెప్పేసి తీసుకుంటున్నాను. k1 belongs to r such that for all x belongs to s that implies x is less than or equals to k1. ఏదైనా ఒక అగ్రిగేట్ ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ని బౌండెడ్ అబౌవ్ అని ఎప్పుడు అంటామంటే మనం ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ లో మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే మనం రియల్ నెంబర్స్ ఉంటాయి కదా, రియల్ నెంబర్స్ లో ఏదో ఒక ఎలిమెంట్ కన్నా ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ చిన్నదైపోతుంది. లెస్ దాన్ అయిపోతే అప్పుడు దాన్ని బౌండెడ్ అబౌవ్ అంటాము. ఆ k1 ఏదైతే ఉందో k1 మనం ఏమని పిలుస్తామంటే అప్పర్ బౌండ్ అని పిలుస్తాం. k1 ఈజ్ కాల్డ్ అప్పర్ బౌండ్ అంటాం. అంటే అర్థం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను z- తీసుకున్నాను అనుకున్నాను, z- అనే సెట్ తీసుకున్నాను. ఇప్పుడు ఏంటవుతుంది, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు z- అనేది -1 -2 -3 అండ్ సో ఆన్. దీస్ ఆర్ ఆల్ ద నెంబర్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇందులో చూడండి, ఈ ఎలిమెంట్స్ అన్నింటినీ సమ్ x బిలాంగ్స్ టు z- అనుకోండి. అంటే x ఎంత అవ్వచ్చు, -1 అవ్వచ్చు, -2 అవ్వచ్చు, -3 అవ్వచ్చు, ఏదైనా ఎలిమెంట్ కావచ్చు. కానీ ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు, x is less than or equals to -1 అని రాయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ x మీరు -1 తీసుకున్నారు అనుకోండి, -1 less than or equal to -1 రైటే కదా. -2 తీసుకుంటే -2 కన్నా -1 పెద్దదే కదా, -3 కన్నా -1 పెద్దదే కదా, -4 కన్నా -1 పెద్దదే కదా. అంటే ఇప్పుడు ఈ సెట్ లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఆ ఎలిమెంట్ మనం ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నామా లేదా. సో ఇలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కాబట్టి దిస్ సెట్ ఈస్ కాల్డ్ బౌండెడ్ అబౌవ్ సెట్ అన్నమాట. ఇలా ఎక్స్ప్రెస్ చేయగలిగినటువంటి నాన్ ఎంప్టీ సెట్స్ ని మనం బౌండెడ్ అబౌవ్ సెట్స్ అంటాం. ఇప్పుడు ఈ సెట్ మొత్తానికి -1 ఏంటవుతుందంటే అప్పర్ బౌండ్ అవుతుంది. అన్నింటికన్నా పెద్దది కదా, అప్పర్ బౌండ్ అవుతుంది. ఒకటి. రెండోది గుర్తుపెట్టుకోండి, ఇలానే కాదు, x is less than or equals to 0 రాయొచ్చు. బికాజ్ 0 is also a real number. r అంటే ఏంటి మనకి, ఇన్ఫైనిటీ, -ఇన్ఫైనిటీ టు +ఇన్ఫైనిటీ వరకు ఉండే నెంబర్స్ ఉంటాయి కదా. అంటే అందులో 0 కూడా ఉంటుందా లేదా. ఇదిగోండి, ఇప్పుడు -1 0 కన్నా చిన్నది, -2 0 కన్నా స్మాలర్ 1, -3 0 కన్నా స్మాలర్ 1. కాబట్టి ఈ సెట్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 రాయగలిగాం. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ బౌండెడ్ అబౌవ్. ఇంకా మీరు రాసుకోవచ్చు, x less than or equal to 1 రాయొచ్చు, x less than or equal to 2 రాయొచ్చు, ఇలా ఏదైనా రాసుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఏంటవుతాయి, అప్పర్ బౌండ్. అంటే బేసిక్ ఏంటంటే ఇప్పుడు ఇది అప్పర్ బౌండ్ అని చెప్పాం కదా నాన్న, అప్పర్ బౌండ్ కన్నా పెద్ద నెంబర్స్ ఏముంటే అది ఆల్సో సర్టిఫికేట్ అయిపోతుందంటే అప్పర్ బౌండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు z- అనే సెట్ కి -1 అప్పర్ బౌండ్ అన్నాను ఫస్ట్. ఇప్పుడు -1 కన్నా పెద్దది బిగ్గర్ నెంబర్స్ ఏముంటాయి, 0 1 2 3 ఇవన్నీ ఉంటాయి కదా. దీస్ నెంబర్స్ ఆర్ ఆల్సో అప్పర్ బౌండ్స్ ఆఫ్ దిస్ సెట్ అన్నమాట. అప్పర్ బౌండ్ కన్నా పెద్దవైనటువంటి నెంబర్స్ కూడా ఏంటవుతాయి, అప్పర్ బౌండ్ అవుతాయి. ఇంకా ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, ఇప్పుడు మనకి ఒక పబ్లిక్ ఎగ్జామినేషన్ లో 35 మార్క్స్ పాస్ మార్క్స్ అనుకున్నాం. 35 మార్క్స్ పాస్ మార్క్స్ అనుకున్నాం మనం ఒక బేసిక్ ఎగ్జామినేషన్స్ లో. ఇప్పుడు 35 మార్క్స్ పాస్ మార్క్స్ అయితే ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు, ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు. పాస్ అవ్వాలంటే వాడికి ఎన్ని కావాలి, 35 మార్క్స్ వస్తే పాస్ అవుతాడు, లేదా 36 వచ్చినా పాస్ అవుతాడు, లేదా 37 వచ్చినా పాస్ అవుతాడు, లేదా 38 వచ్చినా పాస్ అవుతాడు, అంతే కదా. అంటే ఏంటవుతుంది, 34 కన్నా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా పాస్ అయ్యి, 2 మార్కులు ఎక్కువ వచ్చిన పాస్, 3 మార్క్స్ ఎక్కువ వచ్చిన పాస్. అంటే ఇప్పుడు ఏంటవుతుంది, 35 పాస్ మార్క్స్, బేసిక్ పాస్ మార్క్ ఈస్ 35, బట్ 36 పాస్ మార్క్ కాదా, 37 పాస్ మార్క్స్ కాదా, 38 పాస్ మార్క్స్ కాదా, అంటే దీస్ ఆర్ ఆల్సో పాస్ మార్క్స్, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా, ఇదన్నమాట. సో దీస్ ఆర్ ఆల్సో అప్పర్ బౌండ్. అయితే ఇప్పుడు ఈ అప్పర్ బౌండ్స్ అని చెప్తున్నాం కదా, -1 అప్పర్ బౌండ్, 0 అప్పర్ బౌండ్, 1 అప్పర్ బౌండ్, 2 అప్పర్ బౌండ్ అంటున్నాం కదా. ఇప్పుడు ఈ అప్పర్ బౌండ్స్ అన్నింటిలోని కన్నా స్మాలెస్ట్ అప్పర్ బౌండ్, చిన్నది ఏదైతే ఉంటుందో దానిని మనం ఏంటంటామంటే సుప్రీమం అంటామన్నమాట. ఇట్ ఈస్ కాల్డ్ సుప్రీమం. అప్పర్ బౌండ్స్ లో కల్లా స్మాలెస్ట్ వన్ ని మనం ఏమని పిలుస్తామంటే సుప్రీమం అని చెప్పేసి అంటాము. సో x less than or equals to k1 అయితే k1 ని మనం s అనే సెట్ కి ఏంటంటున్నాం, అప్పర్ బౌండ్ అంటున్నాము. ఇప్పుడు k1 కన్నా పెద్దదైనటువంటి నెంబర్స్ k2 k3 k4 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు k2 అప్పర్ బౌండ్, k3 అప్పర్ బౌండ్, k4 అప్పర్ బౌండ్, k1 కూడా అప్పర్ బౌండ్. ఇప్పుడు ఈ అప్పర్ బౌండ్స్ అన్నింటిలోని కల్లా సుప్రీమం ఆఫ్ ది సెట్, ఒక సెట్ కి సుప్రీమం అంటే అర్థం ఏంటంటే అప్పర్ బౌండ్ లో కల్లా స్మాలెస్ట్ అప్పర్ బౌండ్ ఏంటి ఉంటుందో దాన్ని సుప్రీమం అంటాం.
ఇప్పుడు ఈ కండిషన్స్ ని సాటిస్ఫై చేస్తున్నాయి అనుకోండి, అప్పుడు వీటన్నింటిలో కల్లా చిన్నది ఏంటవుతుంది? K1 కదా. సో K1 ఇస్ కాల్డ్ సుప్రీమం అన్నమాట. సుప్రీమం అంటే లోయెస్ట్ అప్పర్ బౌండ్. లోయెస్ట్ అప్పర్ బౌండ్ ని మనం సుప్రీమం అని పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. లోయెస్ట్ అప్పర్ బౌండ్ ఇస్ కాల్డ్ సుప్రీమం. లేదా ఇంకా మీకు డెఫినేషన్ ఎలా చెప్తారంటే, U అనేది అప్పర్ బౌండ్ అనుకున్నాను సెట్ కి. S అనే సెట్ కి U అనేది అప్పర్ బౌండ్ అయితే U కన్నా స్మాలెస్ట్ అప్పర్ బౌండ్ మరొకటి. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ ఇప్పుడు ఇది U అనుకోండి, U కన్నా పెద్ద ఉండొచ్చు కానీ U కన్నా చిన్న ఉండకూడదు కదా. అప్పుడే U ని మనం ఏమని పిలుస్తామంటే సుప్రీమం ఆఫ్ ది సెట్ అంటాం. సో సుప్రీమం అంటే అర్థం ఏంటంటే లోయెస్ట్ అప్పర్ బౌండ్. అప్పర్ బౌండ్ లో అన్నింటిలో కల్లా చిన్నదే. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఎజంప్షన్ ఏంటి? పాస్ అవ్వాలంటే 35 మార్క్స్ వస్తే పాస్ అని మనం చెప్పాం కదా. ఇప్పుడు వాడు 36 వచ్చినా పాసే, 37 వచ్చినా పాసే, 40 వచ్చినా పాసే, 50 వచ్చినా పాసే, అంతేనా కదా. సో ఇప్పుడు చూడండి, పాస్ మార్క్ అంటే మీరు ఏంటని చెప్తారు? 35 చెప్తారు. ఇవన్నీ ఈ మార్క్స్ వచ్చినప్పటికీ నువ్వు పాస్ అవుతున్నావు, ఫెయిల్ అవుతున్నావు అని ఎవరు అనట్లేదు. కానీ వాట్ ఇస్ ద పాస్ మార్క్స్ ఇన్ దట్ ఎగ్జామినేషన్ అంటే 35 అని చెప్తున్నావు. 35 కానీ స్మాలెస్ట్ మార్క్ 34 వస్తే ఫెయిల్, 34 వస్తే ఫెయిల్, 33 వచ్చినా ఫెయిల్ అయ్యింది. కాబట్టి 35 వచ్చిన పాస్, 36 వచ్చిన పాస్, 37 వచ్చిన పాస్. కానీ ఈ పాస్ మార్క్స్ అన్నింటిలో లీస్ట్ పాస్ మార్క్ ఏది? 35. దిస్ ఈజ్ కాల్డ్ సుప్రీమం అన్నమాట. అంటే అప్పర్ బౌండ్స్ లో అన్నింటిలోని కల్లా లోయెస్ట్ అప్పర్ బౌండ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమని పిలుస్తామంటే సుప్రీమం అని పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో బౌండెడ్ అబోవ్ సుప్రీమం, రెండు డెఫినేషన్స్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. బౌండెడ్ అబోవ్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఒక సెట్ తీసుకుంటే ఆ సెట్ లో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకో, ఆ ఎలిమెంట్ ని ఒక రియల్ నెంబర్ కన్నా స్మాలెస్ట్ వన్ గా ఎక్స్ప్రెస్ చేయగలిగితే, ప్రతి నెంబర్ ని లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆ K1 గా రాయగలిగితే అప్పుడు ఆ సెట్ ని మనం బౌండెడ్ అబోవ్ సెట్ అంటాము. ఆ K1 ఏమని అంటామంటే మనం అప్పర్ బౌండ్ అంటాం. ఇప్పుడు ఒక సెట్ కి K1 అప్పర్ బౌండ్ అయితే K1 కన్నా బిగ్గర్ నెంబర్స్, పెద్దదైనటువంటి ప్రతి నెంబరు కూడా సెట్ కి ఏంటవుతుంది? అప్పర్ బౌండ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక నాన్ ఎంప్టీ సెట్ కి నెంబర్ ఆఫ్ అప్పర్ బౌండ్స్ ఉంటాయి. ఈ నెంబర్ ఆఫ్ అప్పర్ బౌండ్స్ లో లీస్ట్ అప్పర్ బౌండ్ అనమాట. అప్పర్ బౌండ్ అన్నింటిలో కల్లా చిన్నది ఏదైతే ఉంటుందో దానిని మనం ఏమని పిలుస్తామంటే సుప్రీమం అని పిలవడం జరుగుతుంది. సుప్రీమం అంటే లీస్ట్ అప్పర్ బౌండ్, గుర్తుపెట్టుకోండి. యాక్చువల్ సుప్రీమం అంటే పెద్దది కదా సార్ అనొచ్చు, దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను అన్నమాట. సుప్రీమం అంటే లీస్ట్ అప్పర్ బౌండ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే బౌండెడ్ బిలో. బౌండెడ్ బిలో సేమ్ డెఫినేషన్ అన్న డెఫినేషన్ చదివితే మ్యాథ్స్ ఒక స్మాల్ ఏంటి అంటే an aggregate S is said to be an aggregate S is said to be bounded below. An aggregate S is said to be bounded below if there exists some K2 belongs to R such that for all x belongs to S. అంటే S లో మీరు ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే ఆ ఎలిమెంట్ మనం గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు K2 గా రాయగలగాలి. అంటే ఏంటి? ఇప్పుడు ఈ సెట్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ఈ రియల్ నెంబర్ కన్నా పెద్దది అవ్వాలన్నమాట. అప్పుడు దీన్ని మనం ఏమని పిలుస్తామంటే బౌండెడ్ బిలో సెట్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. బౌండెడ్ బిలో సెట్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు K2 మనం ఏంటంటామంటే లోవర్ బౌండ్ అంటాము. K2 ఈజ్ కాల్డ్ లోవర్ బౌండ్. బౌండెడ్ బిలో సెట్ అంటాము. ఆ K2 మనం ఏమంటామంటే లోవర్ బౌండ్ అంటాం. ఇప్పుడు K2 కన్నా స్మాలెస్ట్ నెంబర్స్ ఏమున్నా సరే, K2 కన్నా ఏ స్మాలెస్ట్ నెంబర్ ఉన్నా సరే ఆ స్మాలెస్ట్ నెంబర్ కూడా మనం ఏమని పిలుస్తామంటే లోవర్ బౌండ్ అని పిలవడం జరుగుతుంది. K2 కన్నా ఎవ్రీ స్మాలెస్ట్ నెంబర్ ఇస్ ఆల్సో కాల్డ్ లోవర్ బౌండ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు ఒక సెట్ కి 1 ఆర్ మోర్ లోవర్ బౌండ్స్ ఉన్నాయి అనుకోండి. అంటే K2 ఒక లోవర్ బౌండ్, K3 ఒక లోవర్ బౌండ్, K4 ఒక లోవర్ బౌండ్, K5 ఒక లోవర్ బౌండ్ అనుకుంటే లోవర్ బౌండ్స్ అన్నింటిలోని కల్లా గ్రేటెస్ట్ వన్ ఏదైతే ఉంటుందో గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ మనం ఏమని పిలుస్తామంటే ఇన్ఫిమమ్ అంటాము. ఇన్ఫిమమ్ అని పిలవడం జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇఫ్ యూ టేక్ సమ్, మనం ఒక సెట్ తీసుకున్నాం. ఏంటి సెట్ అంటే R ప్లస్ తీసుకున్నాం. అంటే 1 2 3 4 5 6 సో అని ఇలా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటవుతుందంటే మీరు చూడండి, ఇప్పుడు ఈ సెట్ నేను ఇలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా. 1 2 3 4 5 6 అని చెప్పేసి మనం తీసుకున్నాం. ఇప్పుడు ఈ R ప్లస్ అనేది ఏంటవుతుంది అంటే ఇందులో ఉండే ప్రతి నెంబరు కూడా సమ్ పర్టికులర్ నెంబర్, అంటే సమ్ x is greater than or equal to -1. రైట్ అరౌండ్ చూడండి. ఇప్పుడు 1 తీసుకున్నారు అనుకోండి, -1 కన్నా 1 పెద్దదే కదా.
-2 కన్నా ఐ మీన్ 2 తీసుకున్నారనుకోండి -1 కన్నా 2 పెద్దదే కదా. 3 తీసుకున్నారనుకోండి -1 కన్నా 3 పెద్దదే కదా. 4 తీసుకున్నారనుకోండి -1 కన్నా 4 పెద్దదే కదా. లేదా దీన్ని ఇలా కూడా రాయొచ్చు, x is greater than or equal to 0. 0 కన్నా పెద్దదే కదా, 0 కన్నా పెద్దదే కదా. x is greater than or equal to -2. -2 కన్నా ఇందులో ఉండే ప్రతిదీ పెద్దదే కదా. x is greater than or equal to -3. -3 కన్నా ఈ నంబర్స్ అన్ని పెద్దవే కదా. సో చూడండి, ఇప్పుడు ఇందులో ఉండే ప్రతి నంబర్ ని ఇవ్వండి ఈ కండిషన్ వచ్చేటట్టు ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం, బికాజ్ దీస్ ఆర్ ఆల్సో రియల్ నంబర్స్. సమ్ రియల్ నంబర్ దగ్గర గ్రేటర్ దాన్ గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కాబట్టి ఇటువంటి సెట్ మనం ఏమని పిలుస్తామంటే బౌండెడ్ బిలో సెట్ అంటాం. బౌండెడ్ బిలో సెట్ అంటాం. ఇప్పుడు ఇక్కడ -1 అనేది ఏంటవుతుంది, లోవర్ బౌండ్ అవుతుంది. 0 లోవర్ బౌండ్ అవుతుంది. -2 లోవర్ బౌండ్ అవుతుంది. -3 లోవర్ బౌండ్ అవుతుంది. ఇక్కడ ఎన్ని లోవర్, ఫర్ ఎగ్జాంపుల్ 4 లోవర్ బౌండ్స్ రాశారు. ఈ లోవర్ బౌండ్స్ అన్నింటిలో కల్లా పెద్దది ఏది, 0. -1 కన్నా 0 పెద్దది కదా. -2 కన్నా 0 పెద్దది. -3 కన్నా 0 పెద్దది. సో లోవర్ బౌండ్స్ అన్నింటిలో కల్లా గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ని మనం ఏమని పిలుస్తామంటే ఇన్ఫిమమ్ అని పిలవడం జరుగుతుంది. గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ ఈజ్ కాల్డ్ ఇన్ఫిమమ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సో బౌండెడ్ అబోవ్, బౌండెడ్ బిలో. బౌండెడ్ అబోవ్ అంటే అర్థం ఏంటంటే ఒక సెట్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సమ్ రియల్ నంబర్ గా రాయగలగాలి. ఏ రియల్ నంబర్ అయినా అయితే అటువంటి సెట్ ని మనం ఏమంటామంటే బౌండెడ్ అబోవ్ సెట్ అంటాం. బౌండెడ్ బిలో అంటే ఏంటంటే ఆ సెట్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు సమ్ రియల్ నంబర్ గా రాయగలగాలి. దీస్ ఆర్ బోత్ నంబర్స్ ఆర్ డిఫరెంట్ నంబర్స్, గుర్తుపెట్టుకోండి. అందుకే దీన్ని k1 అన్నాము, దీన్ని k2 అన్నాము. ఇలా రాయగలిగితే దీన్ని బౌండెడ్ బిలో అని చెప్పేసి అన్నాము. ఇప్పుడు ఇలా రాస్తున్నప్పుడు ఈ k1 అనే మనం ఏమంటున్నామంటే అప్పర్ బౌండ్ అంటున్నాము. ఒక సెట్ కి మోర్ దాన్ 1 అప్పర్ బౌండ్ ఉండొచ్చు అనమాట. ఒకటి కన్నా ఎక్కువ అప్పర్ బౌండ్స్ ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకోండి అన్న, అప్పర్ బౌండ్ అనేది సెట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అందుకే ఇలా రాశాను, -1, -2, -3 అండ్ సో అని రాశాను, చూసారా. ఇప్పుడు ఇక్కడ ఏంటవుతుంది, ప్రతి నెంబర్ ని మనము ఇలా రాయగలవచ్చు కదా. -1 అవుతుంది, -1 తీసుకుంటే. -2 తీసుకుంటే -1 కన్నా చిన్నదే కదా, ఇలా రాయొచ్చు. ఇంకా దీన్ని ఇలా కూడా రాయొచ్చు కదా, దీన్ని ఇంకా ఇలా కూడా రాయొచ్చు కదా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అప్పర్ బౌండ్స్. కానీ చూడండి, ఈ అప్పర్ బౌండ్స్ లో ఒక అప్పర్ బౌండ్ సెట్ లో ఉందా లేదా, రిమైనింగ్ లేవు. ఉండాలని రూల్ ఏమీ లేదు, అలాగే ఉండకూడదని రూల్ ఏమీ లేదనమాట. సో అప్పర్ బౌండ్ అనేది సెట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే లోవర్ బౌండ్ అనేది సెట్ లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఇలా రాయొచ్చు అనమాట. దీన్ని బౌండెడ్ అబోవ్ అంటాం, బౌండెడ్ బిలో అంటాం. ఈ అప్పర్ బౌండ్స్ అన్నింటిలోని కల్లా లీస్ట్ అప్పర్ బౌండ్ ని మనం సుప్రీమం అని చెప్పేసి పిలుస్తాం. లోవర్ బౌండ్స్ అన్నింటిలో కల్లా గ్రేటెస్ట్ లోవర్ బౌండ్ మనం ఏమని పిలుస్తామంటే ఇన్ఫిమమ్ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక సెట్ అనేది బౌండెడ్ అబోవ్ అయింది, బౌండెడ్ బిలో అయింది అంటే చూడండి, x less than or equals to k1. ఇక్కడ ఏంటుంది, x greater than or equals to k2 ఉంది. దీని రివర్స్ లో రాస్తే k2 less than or equal to x కదా, అంటే దిస్ వన్ k2 less than or equal to x. ఇప్పుడు చూడండి, s అనే సెట్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని రెండు నెంబర్స్ మధ్యలో ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం. బిట్వీన్ ది టూ నెంబర్స్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాం కదా. బిట్వీన్ అంటే బౌండెడ్, బిట్వీన్ మీన్స్ బౌండెడ్. ఇప్పుడు మన హౌస్ ఉంది అనుకున్నాను, ఇది మన హౌస్ అని చెప్తున్నాం. బికాజ్ ఏంటి, ఈ వాల్ మధ్యలో ఉండేది మనది. సో ఇది మన బౌండ్స్ అన్నమాట, మన హౌస్ యొక్క బౌండ్స్. లేదా ఏదైనా మనకు ఒక పొలం ఉంది అనుకోండి, దాని యొక్క బౌండ్స్ అన్నమాట. ఎలా అయితే చెప్పగలుగుతున్నామో అలా టూ నెంబర్స్ బిట్వీన్ సెట్ లో ఉండే ప్రతి ఎలిమెంట్ ని చెప్పగలిగితే అటువంటి సెట్ ని మనం ఏమంటామంటే బౌండెడ్ సెట్ అంటాం. బౌండెడ్ సెట్ అంటే ఇఫ్ ఏ సెట్ ఈస్ సెట్ టు బి బౌండెడ్, ఇట్ మస్ట్ అండ్ షుడ్ సాటిస్ఫైస్ two conditions, that is bounded above and bounded below. ఏ సెట్ అయితే బౌండెడ్ above అవుతుందో, బౌండెడ్ బిలో అవుతుందో అటువంటి సెట్ ని మనం ఏమని పిలుస్తామంటే బౌండెడ్ సెట్ అని పిలవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ డెఫినిషన్స్. అలాగే గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఏంటంటే ఇంకో డెఫినేషన్ వచ్చేసి మనకి ప్రతి సెట్ కూడా నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్. మీరు ఏ నాన్ ఎంప్టీ సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ అయినా తీసుకోండి, అది బౌండెడ్ అబోవ్ అయింది అనుకోండి, ఖచ్చితంగా దానికి సుప్రీమం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4 అండ్ సో ఆన్ తీసుకున్నారు. ఇది ఒక నాన్ ఎంప్టీ సెట్, ఇది ఒక నాన్ ఎంప్టీ సెట్. అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ లేదా -1, -2, -3, -4 లేదా సో ఆన్ తీసుకున్నాం, ఇది ఒక నాన్ ఎంప్టీ సెట్ కదా. ఇప్పుడు ఈ నాన్ ఎంప్టీ సెట్ బౌండెడ్ అబోవ్ అవుతుందా అవదా అంటే క్లియర్ గా మీరు చెప్పొచ్చు. ఇందులో ఉండే ప్రతి ఎలిమెంట్ ని లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 రాయొచ్చు, లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -1 రాయొచ్చు, లేదా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 రాయొచ్చు. సార్ నేను లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 రాస్తాను సార్ అని మీరు అనొచ్చు. మీరు -1 రాస్తారు కదా, నేను -2 రాస్తాను సార్ అనొచ్చు. అప్పుడు ఏంటవుతుందంటే నాన్న, ఒకవేళ మీరు -1 -2 ఇలా రాశారు అనుకోండి, అప్పుడు ఈ సెట్ లో -1 అనే ఎలిమెంట్ ఉంది కదా, అప్పుడు ఖచ్చితంగా -1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 అని కండిషన్ కోల్డ్ అవుతుంది. అప్పుడు మీరు చూడండి,
-1 కన్నా -2 పెద్దది, ఇది తప్పే కదా, ఇది రాంగ్ కదా. కాబట్టి మనం -2ని అప్పర్ బౌండ్ తీసుకోము, రాయలేదు. కాబట్టి -1 దగ్గర నుంచి మాత్రమే మనం ఎక్స్ప్రెస్ చేయగలం. మిగతా అన్ని కండిషన్స్ ఇది హోల్డ్ చేస్తుందా లేదా. సో అంటే ఒక నాన్ ఎంటీ, ఒక రియల్ నెంబర్స్ ఉండే ఒక నాన్ ఎంటీ సెట్ అనేది ఇప్పుడు ఇది బౌండెడ్ అబోవ్ అవుతుంది లేదా. ఎప్పుడైతే బౌండెడ్ అబోవ్ అయిందో ఖచ్చితంగా దానికి సుప్రీమం ఉంటుందన్న. అంటే అర్థం ఏంటి, -1 రాయొచ్చు, 0 రాయొచ్చు, 1 రాయొచ్చు, 2 రాయొచ్చు, ఇంకా అన్ని రాయొచ్చు. ఇన్ఫినిటీ వరకు ప్రతి నెంబర్ని <= దీని నెంబర్స్ గా రాయొచ్చు. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నింటిలోని కల్లా మనం ఇవన్నీ ఏంటో అప్పర్ బౌండ్స్ అవుతాయి కదా. సుప్రీమం అంటే ఏంటి చెప్పాం మనం, అప్పర్ బౌండ్స్ అన్నింటిలోని కల్లా లీస్ట్. ఇప్పుడు ఇవన్నీ అప్పర్ బౌండ్స్ కదా, వీటన్నింటిలో కల్లా లీస్ట్ ఏది -1, అది సుప్రీమం అన్నమాట. సో every non-empty set of real numbers is bounded above that set having supremum. దానికి ఖచ్చితంగా ఏంటి ఉంటుంది, సుప్రీమం ఉంటుంది. ఇవి బేసిక్ థింగ్స్ అన్నమాట, గుర్తుపెట్టుకున్నాను. దీస్ ఆర్ బేసిక్ థింగ్స్. సో ఫస్ట్ మనకి ఈ రియల్ నెంబర్స్ కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి అంటే, ఈ రియల్ నెంబర్స్ నుంచి సీక్వెన్సెస్ మీకు బాగా రావాలి అంటే, ఇవి వచ్చిన తర్వాత మీరు ప్రాబ్లమేటిక్ ఈజీగా చేయగలగాలి అంటే మనకి డెఫినేషన్స్ ఫస్ట్ రావాలి. ఓకే, ఎవరికైతే ఈ డెఫినేషన్స్ వస్తాయో వారు మాత్రమే క్లియర్గా ప్రాబ్లమేటిక్ని సాల్వ్ చేయగలుగుతారు. అలాగే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామంటే బౌండెడ్ అబోవ్, బౌండెడ్ సెట్, సుప్రీమం, ఇన్ఫిమం చెప్పాం కదా. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ సెట్ ఒకటి ఇచ్చాను. ఈ సెట్కి సుప్రీమము, ఇన్ఫిమము మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాం. ఫైండ్ ది సుప్రీమం అండ్ ఇన్ఫిమం. n బిలాంగ్స్ టు సమ్ z ప్లస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ n వాల్యూ 1 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు ఇది ఏంటవుతుంది, 1/1 అంటే ఎంతనా 1. n వాల్యూ 2 తీసుకున్నారు అనుకోండి, 1/2. 1/2 అంటే ఏంటి, 0.5. n వాల్యూ 3 తీసుకున్నారు అనుకున్నాను, 1/3 అంటే అర్థం ఏంటి, 0.33 సంథింగ్ వస్తుంది. n వాల్యూ 4 తీసుకున్నాను అనుకోండి, 1/4 అంటే ఏంటవుతుంది, 0.25 సంథింగ్ వస్తుంది. ఇలా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సెట్ చూసారా, 1, 0.5, 0.33, 0.25. n వాల్యూ ఇంక్రీజ్ అవుతున్న కొద్ది నెంబర్ డిక్రీజ్ అవుతూ పోతుంది చూసారా. అలా డిక్రీజ్ అవుతూ ఎక్కడికి వెళ్ళిపోద్ది, 0 దగ్గరికి వెళ్ళిపోద్ది. 0 తర్వాత నెంబర్ ఏంటి, -1. కానీ మనకి ఇవన్నీ పాజిటివ్ నెంబర్స్ కదా, దీస్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి కావాలంటే మీరు ఇక్కడ క్లియర్గా n బిలాంగ్స్ టు z ప్లస్ అని పెట్టుకోండి. దీస్ ఆర్ పాజిటివ్ నెంబర్స్ కాబట్టి నెగిటివ్ మరి రాదు, అక్కడతో ఆపేస్తారు. ఇప్పుడు మీరు చూస్తే 1 అనేది ఏంటవుతుంది మనకి ఇక్కడ, 1 అనేది సుప్రీమం అవుతుంది. 1 అనేది ఏంటవుతుంది, సుప్రీమం. బికాజ్ ఈ ప్రతి నెంబర్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, <= 1 గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కాబట్టి 1 అనేది సుప్రీమం అవుతుంది. ఇన్ఫిమం ఏంటవుతుంది, 0 అనేది ఇన్ఫిమం అవుతుంది. 0 బికాజ్ ప్రతి నెంబర్ని మనం <= 0 రాయొచ్చు. 1 <= 0, 0.5 <= 0, 0.33 <= 0. అంటే ఇలా మీకు ఒక సీక్వెన్స్ ఇచ్చేసి ఫైండ్ ద సుప్రీమం అండ్ ఇన్ఫిమం అంటే మీరు జనరల్ ప్రొసీజర్ జస్ట్ ఇలా రాసేస్తారు. అంటే రాసేసి క్లియర్ అబ్జర్వేషన్ చూడండి, ఇక్కడ వచ్చే ప్రతి నెంబర్ కన్నా 1 కదా పెద్దది. సరే చివరిలో ఎక్కడైనా రావచ్చు అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రాక్షన్ లో డినామినేటర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఫ్రాక్షన్ వాల్యూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి డిక్రీజ్ అవుతూ పోతుంది కాబట్టి ఇదే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. దీనికన్నా పెద్ద దగ్గర వచ్చే ఛాన్స్ ఉందా, లేదు. బికాజ్ పాజిటివ్ నెంబర్స్ 1తోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇంకా అంతకన్నా పాజిటివ్ నెంబర్స్ లేవు కాబట్టి ఇది ఒకటే బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. స్మాలెస్ట్ వన్ 0 కన్నా స్మాలెస్ట్ వన్ నెగిటివ్ రావచ్చు, కానీ ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ లేవు కదా. సో కాబట్టి 0 స్మాలెస్ట్ అవుతుంది. కాబట్టి ఇది సుప్రీమం అవుతుంది, ఇది ఇన్ఫిమం అవుతుంది. ఓకేనా, అలా అండర్స్టాండ్. సో మనం ఇవి బేసిక్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మనం ఏంటంటే థియరిటికల్ పార్ట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.